హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన అనుభవం అనే చక్కని కథను వినేద్దామండి. 1978 ఆగస్టు నెల సాహితీ పత్రికలో వచ్చిన కథ ఇది. గణపతిని చూస్తే అతను వ్యాయామం చేస్తాడనే సంగతి చెప్పకుండానే తెలిసిపోతుంది. వ్యాయామం గురించి కొంచెం బాగా తెలిసిన వాళ్ళకైతే అతని భుజాల దృఢత్వాన్ని, విశాల వక్షాన్ని, చెక్కినట్టు తయారైన మెడని, ఉక్కుగొళ్ళ లాంటి పిడికిళ్ళని చూస్తే అతను ఏ ఏ రకాల వ్యాయామాలు చేస్తాడో కూడా తెలిసిపోతుంది. 2 ఏళ్ల క్రిందట గణపతి బియ్యంలోకి వచ్చిన కొత్తలో ఎవరో ఒకసారి వ్యాయామం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అటుపోతూ కాసేపు ఆగి విన్నాడు. మర్నాడు చీకటినే లేచి వ్యాయామశాలకి దారి తీశాడు. మొదట అతను అటులాగా ప్రారంభించాడు గాని రాను రాను తన శరీరం ఎంతో దృఢంగా, ఎంతో సౌష్ఠవంగా తయారవుతుంటే 4-5 నెలల్లోనే అతను పూర్తిగా వ్యాయామానికి అంకితమైపోయాడు. అతను ఎన్నడూ వ్యాయామం మానడు. ఎప్పుడైనా ఏదైనా పని తగిలి మారాల్సి వస్తే తన సిరి సంపదలేవో తరిగిపోతున్నట్టు విలువెల్లాడిపోతాడు. రోజు తను అనుకున్న ఎక్సర్సైజ్లన్నీ చేసి కొసురుగా ఇంకో 10 నిమిషాలు కూడా చేస్తేనే గాని అతనికి తృప్తి ఉండదు. 1000 పౌండ్ల ఇనుపగుళ్ళని సునాయాసంగా ఎత్తి గాలిలో తిప్పే తన శరీర బలాన్ని చూసుకున్నప్పుడల్లా గణపతి అనుకుంటాడు, ప్రపంచంలో అన్యాయాలన్నీ తనొక్కడే అరికట్టలేడా అని నవ్వుకుంటాడు. అది ఎంత అసాధ్యమో అతనికి తెలుసు గాని సాధ్యమేనేమో అన్న ఆశే అతనికి నిన్న మొన్నటిదాకా. అతని స్వభావం కొంచెం తెలిసిన వాళ్ళకి అతను ఆరోగ్యంగా ఉన్న పసిపిల్లాడిలా కనిపిస్తాడు. నిజంగా అవసరమైనప్పుడు తన దేహ బలానికి తగినంత కఠినంగా ఉపయోగించగలడా అనే సందేహం కలిగిస్తాడు. గణపతికి వ్యాయామమే తిండి, వ్యాయామమే నిద్ర, వ్యాయామమే సమస్తం. ఆడ మగ పిల్ల జల్ల అంతా వ్యాయామం చేయాలి అంటాడు. మెస్లో భోజనాలప్పుడో, హాస్టల్లోనో, లైబ్రరీలోనో, క్లాసులోనో, సాయంత్రాలు యూనివర్సిటీ క్యాంపస్లోనో తిరిగేటప్పుడో రోజుకి 2-3 వ్యాయామ పాఠాలు బోధించకుండా ఉండడు గణపతి. ఏ విద్యార్థి అయినా కాస్త బక్కపలుచగా కనపడితే చాలు. బక్కపలుచగా ఉన్న వాళ్ళంతా బలహీనులే అతని దృష్టిలో. బలహీన విద్యార్థిని చూశాడో వెంటనే అతని దగ్గరికి బయలుదేరుతాడు. ముందు తనని తాను పరిచయం చేసుకుని క్షమించండి అంటూ ప్రారంభిస్తాడు. 2 ఏళ్ల క్రిందట తను ఎంత సన్నగా ఉండేవాడో ఊహించి చెప్పుకుంటాడు. అటూ ఇటూ చూసి అక్కడో గడ్డి పరకో పుల్ల ముక్కో సంపాదించి దాన్ని చూపించి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంత సన్నగా ఉండేవాణ్ణి అంటాడు. అలాంటి వాణ్ణి ఇలా ఎలా అయ్యానో మళ్ళీ ఊహించండి అంటాడు. వాళ్ళ మొహాల మీద తన దండాలు, పిడికిళ్ళు ప్రదర్శిస్తూ మితిమీరిన ఆనందంతో తను రోజూ చేసే 100 కొద్ది మీటర్ల పరుగులు, వెయిట్ లిఫ్టింగ్లు, బెంచ్ ప్రెస్లు, బస్కీలు, ఫుట్ బైట్లు, షాడో బాక్సింగ్లు అన్నిటి గురించి ఏకరువు పెడతాడు. ఏది ఏ అవయవాన్ని తీర్చిదిద్దుతుందో, ఏది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో వర్ణిస్తాడు. వ్యాయామం ప్రారంభించాక ముందు తన జీర్ణ కోసం ఎంత బలహీనంగా ఉండేదో, ఇప్పుడు ఎలాగుందో, అప్పుడు రోజంతా ఎంత డల్గా నిరుత్సాహంగా ఉండేవాడో, ఇప్పుడు ఎలాగుందో ఉత్సాహంతో పొంగిపోతూ ఉపన్యసిస్తాడు. అవతల శ్రోతలు అతని ఉపన్యాసానికి ముగ్ధులైపోయి రేపటి నుంచి మేము వస్తామండి అనేస్తారు తమకు తెలియకుండానే. ఇక పట్టుకుంటాడు గణపతి. వాళ్ళు ఏ హాస్టల్లో ఏ రూమో తెలుసుకుంటాడు. తెల్లారగట్ల వచ్చి లేపుతాను వెళ్ళమంటాడు. వాళ్ళు కొంచెం మొహమాట పడి మేము అలారం పెట్టుకుని లేస్తాంలేండి, మేం వస్తాంలేండి అంటే గణపతి ఒప్పుకోడు. అలారం మోగుతుందని గ్యారంటీ ఏమిటి? నేనైతే వస్తానని గ్యారంటీ ఇస్తాను. మీకెందుకు, మీరు వెళ్ళండి, చీకటినే నేను వస్తాగా అని అక్కడి నుంచి బయలుదేరతాడు. కొన్ని మానవ శరీర హృదయాలు వ్యాయామ సౌఖ్యానందాన్ని మన నాటి నుంచి అనుభవించబోతున్నాయి కదా అని ఆనందంతో పొంగిపోతాడు. తెల్లవారుజామున రోజు కన్నా ముందు లేచి ఆ ఫలానా విద్యార్థి గది ముందు ప్రత్యక్షమై తలుపు బాది కేకలేసి ఎలాగైతేనే అతన్ని లేవగొట్టి కూర్చోబెడతాడు. ఆ విద్యార్థి ముందు కంగారు పడి తరువాత ఆవలించి, పోండి సార్, మధ్యాహ్నం వస్తా అనో, నిద్ర వస్తుంది అండి అనో ఒక ముక్క చెప్పేసి గణపతి కళ్ళ ముందే పడి నిద్రపోతాడు. గణపతి మరీ ఘోరంగా నిరుత్సాహపడిపోడు. సరేలేండి, మీ సంగతి రేపు చూస్తా అని వార్నింగ్ ఇచ్చేసి వ్యాయామశాల వైపు పరుగుదీస్తాడు. 4 ఏళ్ల వరకు అయినా సరే ఆ స్టూడెంట్ చుట్టూ తిరిగి లేవగొట్టి అతన్ని వ్యాయామశాలకు లాక్కుస్తేనే గాని పట్టు వదలడు గణపతి.
వ్యాయామం చేస్తామని మొదట నోరు జారి తర్వాత రకరకాల ఎత్తులేసి లాభం లేక నిద్రలో సణుగుతూ గణపతి వెనకాల పడి వచ్చిన వాళ్ళు వాళ్ళకై వాళ్లే లేచి వచ్చి గంటకు పైగా ఎక్సర్సైజులు చేసే ఉత్సాహంతో ఉన్నారంటే అదంతా గణపతి పట్టుదల ప్రభావమే. గణపతికి బాగా తెలిసిన విద్యార్థుల్లో రామారావు ఒకడు. రామారావు గణపతికి ఒక సంవత్సరం సీనియర్. ఎంఏ ఆఖరి సంవత్సరంలోకి వచ్చాడు. విద్యార్థి ఉద్యమాలంటూ తిరుగుతూ ఉంటాడు. విద్యార్థి పేపర్ కూడా ఒకటి నడుపుతాడు. ఉద్యమాల్లో తిరిగే వాళ్ళకి మరింత శరీర దారుఢ్యం ఉండాలని వాదిస్తాడు గణపతి. రామారావు క్యాంపస్ చుట్టూ 4 రౌండ్లు పరిగెత్తడంతో తన వ్యాయామం సరిపెడుతూ ఉంటాడు. అది కూడా అప్పుడప్పుడు ఎగ్గొడుతూ ఉంటాడు. గణపతి రామారావుని లేపాలని అతని గదికి ఎప్పుడు పోయినా అతను అలసిపోయి నిద్రపోతూనో సీరియస్గా రాసుకుంటూనో కనబడతాడు. రామారావు ఎంత పనిలో ఉన్నా గణపతి తెల్లవారుజామున రూమ్ ముందు ప్రత్యక్షమైతే విసుక్కోకుండా ముందు వ్యాయామ దేవతకు తన భక్తి ప్రణామాలర్పించి తర్వాత తన ఇబ్బందులేమిటో చెప్పుకుంటాడు. అతను ఏ రోజు అర్ధరాత్రి దాటితే గానీ పడుకోడు. పేపర్కి వ్యాసాలు రాయడమో, ఇతరులు రాసిన వాటిని దిద్దడమో, ప్రెస్ ప్రూఫ్లు దిద్దడమో, రాత్రుల్లో గోడల మీద రాతలు రాయడమో, విద్యార్థి సమస్యల మీద జరిగే చర్చల్లో కూర్చోవడమో, ఏ పని లేకపోతే క్లాస్ పాఠాలు చదవడమో, మొత్తం మీద అతను ప్రతి రాత్రి 1 గంట దాటితేనే గాని నిద్రపోడు. అలాంటి వాణ్ణి తెల్లవారుగట్ట లేవమనడం ఘోరమనిపిస్తుంది గణపతికి కూడా. రామారావు చెప్పే పనులన్నిటిని గురించి గణపతి తరచి తరచి అడిగి తెలుసుకుని చాలా సానుభూతి చూపిస్తాడు. చూసారా ఎంత మంచి మనులు చేస్తున్నారో మీరు. మీలాంటి వాళ్ళు వ్యాయామం కూడా చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇసూరుమని మనుషులుంటే దేశం ఏ గతి బాగుపడనోయ్ అనలేదా మన గురుజాడ? కొన్నాళ్ళు మీ ఉద్యమాలు అవి పక్కకు పెట్టి ముందు వ్యాయామం చేసి బలంగా అవ్వండి. తర్వాత మీ ఉద్యమాలు మీరు చూసుకోండి అని చక్కటి మార్గం చూపించాననుకుంటాడు గణపతి. రామారావు నవ్వి రెండిట్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా పక్కకు పెట్టవలసిన పరిస్థితి వస్తే వ్యాయామాన్నే పక్కకు పెట్టాలి గాని ఉద్యమాన్ని కాదు. నా పనుల్లో సగం పనులు మీకు అప్పగిస్తాను, చెయ్యండి. అప్పుడు నాకు టైం ఉంటుంది. మీతో పాటు ఎక్సర్సైజ్ చేస్తాను అంటాడు రామారావు. గణపతి ఇబ్బంది పడి అవన్నీ నాకు చేత కావులేండి, మీరు పేపర్కి చందా ఇవ్వమంటే ఇచ్చానా లేదా అంటాడు. చందాల వల్లే ఉద్యమాలు నడుస్తాయనుకుంటున్నారా? పనిచేసే వ్యక్తులు కావద్దా? ఎందరు వ్యక్తులుంటే మాత్రం బలం లేని వ్యక్తుల ఉద్యమాలేం చేస్తారండి? బజార్లో ఒక అన్యాయం జరుగుతోందనుకోండి, మనం బలవంతులమైతేనే దాన్ని ఎదిరించగలం. అన్ని అన్యాయాలకి మన శరీర బలమే మందనుకోకండి. వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికే కానీ ఒక్కొక్క వ్యక్తి శరీర బలం అన్యాయాలని ఎదిరించగలదు అనుకుంటే మాత్రం మీరు చాలా భ్రమల్లో ఉన్నారు. మీరెన్ని చెప్పండి, మీరు 10 మంది చేయలేని పని నేనొక్కడే చేస్తాను. గణపతి చాలా అమాయకంగా ఉన్నాడన్నదే రామారావు ఉద్దేశం. వీలైనప్పుడల్లా అతనితో విషయాలు చర్చిస్తూనే ఉంటాడు. మీ దినచర్య ఏమిటో వివరంగా చెప్పండి అని అడిగాడు రామారావు ఒకసారి గణపతిని. ఒక క్షణం కూడా ఖాళీ లేని తన దినచర్య గురించి మహోత్సాహంగా చెప్పుకొచ్చాడు గణపతి. తెల్లవారు గట్ల 4:30కి లేవడం, కాలకృత్యాలు, 2 గంటల వ్యాయామం, తర్వాత 15 నిమిషాలు పచ్చిక మీద విశ్రాంతి, హాస్టల్కి పోయి స్నానం, మెస్కి పోయి టిఫిన్, రూమ్కి వచ్చి మళ్ళీ వేరుశనగ పప్పుల్లో పళ్ళో టిఫిన్, కొంతసేపు క్లాస్ పాఠాలు పట్టడం, కాలేజీ, మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మెస్లో భోజనం, మళ్ళీ క్లాసులు, సాయంత్రం 1 కప్పు పాలు సేవనం, లైబ్రరీలో కాసేపు, తప్పనిసరిగా కొంతసేపు ఈత కొట్టడం, ఫుట్బాల్ ఆడడం గాని, తర్వాత స్నానం, మెస్లో భోజనం, పాఠాల పట్టడం, నిద్ర, మళ్ళీ తెల్లవారి 4:30కు. ఈ దినచర్యలో ఏ రోజైనా మార్పు ఉంటుందా? దాదాపు ఉండదు. ఆదివారం కోడి కూర కోసం ఎదురు చూడడం తప్ప. సరే, రేపొద్దున్నుంచి మీరు లేరనుకోండి, ఏమిటి నష్టం? చాలా నష్టం. నేను లేకపోతే నాకు నష్టం కాదు? మీకు కాదు, ఇతరులకి. ఇతరులకా? ఇతరులకేం నష్టం? రేపొద్దున్నుంచి నేను లేననుకోండి, నాకు మాత్రమే నష్టం కాదు, ఇతరులకి కూడా నష్టం. ఒక స్టూడెంట్ పేపర్ ఆగిపోతుంది, కొన్నాళ్ళు కొన్ని కార్యక్రమాలు అస్తవ్యస్తం అవుతాయి, ఉద్యమానికి కొంతైనా నష్టం జరుగుతుంది. మనం బ్రతికి ఉన్నాంగా, లేకపోయినప్పటి సంగతి ఎందుకు? బతికి ఉండి ఏం చేస్తున్నామన్నది నా ప్రశ్న. నేను కూడా మీ చెప్పే పద్ధతిగా వ్యాయామం చెయ్యాలంటే నా ఒళ్ళు నేను పెంచుకుంటూ విశ్రాంతులు తీసుకుంటూ
దేశమంతా ఏ బాధలకు లోనే క్షోభపడుతుందో దానికి కిక్కురు మనకుండా లొంగి ఉంటూ ఇంతే చేయమంటారా నన్ను కూడా? గణపతికి అర్థం కాని ప్రశ్న ఒకటి. వ్యాయామం చేయడం మంచి పనే, రామారావు మంచివాడే. వ్యాయామానికి రామారావుకి పొత్తు కుదరకపోవడం ఏమిటో అర్థం కాదు అతనికి. మరి మీ ఉద్యమాలు చేసేవాళ్ళంతా ఎప్పుడు వ్యాయామాలు చేస్తారు? అసలు చెయ్యరా అంటాడు నిరుత్సాహంగా మొహం పెట్టి. తనకు టైం లేకపోవడం వల్ల గాని, లేకపోతే వ్యాయామం విలువ గ్రహించక కాదని రామారావు చాలా చెప్పాలని చూస్తాడు. ఉద్యమకారులకు శారీరక బలం చాలా అవసరమని తను ఎరుగుదునంటాడు. మనుషులంతా ఉదయాలు సాయంత్రాలు ఆటపాటలతో వ్యాయామాలతో గడుపుతూ సూర్యోదయం సూర్యాస్తమాలకు ఎదురుగా ఈ పచ్చిక మైదానాల నిండా విశ్రాంతి తీసుకునే కాలం వస్తుందని అనేక రకాలుగా చెప్పి గణపతికి సంతోషం కలిగించాలి అని చూస్తాడు. ఏమోనండి రామారావు గారు, మీరెన్ని చెప్పినా సరే కొంచెం టైం చూసుకుని మీరు రావాల్సిందే. మీ శరీరం చక్కని పొడుగు. 6 నెలలు వ్యాయామం చేస్తే మీ పర్సనాలిటీ ఎంత చక్కగా తయారవుతుందో తెలుసా? మీ శరీరం సంగతి నా చేతుల్లో పెట్టేయండి. రేపు చీకట్నే వచ్చి మిమ్మల్ని లాక్కుపోతాను, తప్పదు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించి వెళ్తాడు గణపతి. గణపతి బల సంపన్నతకి గొప్ప అవమానం జరిగిందొక రోజు. ఒక సాయంత్రం అతను రోడ్డు మీద పోతూ కొన్ని గుడిసెల ముందు ఏదో కొట్లాట జరగడం చూసి తుఫానులాగా అందులోకి జొరబడ్డాడు. ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి జుట్టు పట్టుకుని గుంజుతూ కొడుతున్నాడు. అక్కడ ఉన్నవాళ్లు నోటి మాటలతో వారిస్తున్నారు గాని అంతకు మించి చొరవ చేయడం లేదు. గణపతి ఆ మగ మనిషి భుజం పట్టి ఒక్క నెట్టు నెట్టాడు. అంతవరకు ఆడమనిషి జుట్టు పీకడంలో తన బలాన్ని ప్రదర్శించి ఆ పురుషుడు గణపతి నెట్టుతో వెనక్కి వెనక్కి తూలి వెల్లకిలా పడ్డాడు. దెబ్బల వర్షంలో నుంచి తప్పుకున్న ఆడమనిషి మొహం ఎంత తేటపడిందో గణపతి స్పష్టంగా చూశాడు. కాని తర్వాత ఆ మనిషే గణపతిని తిట్టడం మొదలెట్టింది. మొగుడు పెళ్లాల మధ్య నువ్వెవడవిరా? నా మొగుడు నన్ను నరుక్కుంటాడు, చంపుకుంటాడు, నీకెందుకంట? నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? ఆ 4 మాటలు గబగబా అనేసి ఆ ఆడమనిషి గణపతి మొహం చూడలేకేమో గుడిసెలోకెళ్ళిపోయింది. గణపతి నెట్టితో కింద పట్ట భర్త అప్పటికి లేచి గణపతిని అలా చేస్తా ఇలా చేస్తానని ఎగిరి గుడిసెలో దూరాడు. నీకెందుకయ్యా ఇతరుల గోల? మేమంతా చేతగాకే ఊరుకున్నావా అని అక్కడ వాళ్ళంతా గణపతిదే తప్పు అన్నట్టు మందలించారు. ఎక్కడ అన్యాయం జరిగినా నేను సహించను అందామనుకున్న గణపతి చాలా నిరుత్సాహపడిపోయాడు. గుడిసెలో నుంచి ఆడమనిషి మళ్లీ పెద్ద కంఠంతో ఏడుస్తూ కేకలేస్తుంది. కొంతమంది మళ్లీ గుడిసెలో దూరారు. ఆ భర్తని తనడానికి వీల్లేదంటే ఇక అక్కడ గణపతి చేయగలిగేదేమీ లేదు. చాలా విచారపడిపోతూ బయలుదేరాడు. 2 రోజుల కిందటే గణపతిని చాలా ఆలోచింపజేసింది ఇంకో సంగతి జరిగింది. ఆ రోజు గణపతి ఎక్సర్సైజ్లన్నీ ముగించేసరికి తూర్పు తెలతెలవారుతుంది. చెమటలతో ముద్దైపోయిన గణపతి షర్టు పైజామా భుజం మీద వేసుకుని గబగబా నడుస్తూ పోయి తనకిష్టమైన చోట పచ్చిక మీద పడుకున్నాడు. క్రికెట్ మైదానం అవతల నుంచి వేప చెట్లు గానుగ చెట్లు ప్రేమగా గణపతి కోసం గాలిని పంపుతున్నట్లు తలడూపుతున్నాయి. అలా తెలతెలవారే ఉదయం అలసిపోయిన శరీరం మృదువుగా తాకి వెళ్లిపోయే గాలి, విశాలంగా పరుచుకున్న మైదానం, ఆ పచ్చిక మీద పడుకుని ప్రతిరోజు అనుకుంటాడు గణపతి. మనుషులందరూ ఈ తెల్లవారుజామున చల్లగాలిలో సామూహికంగా వ్యాయామాలు చేసి అలసి ఈ పచ్చిక మైదానాల నిండా విశ్రాంతిగా పడుకుని ఉంటే, రోజు తన పక్కన విశ్రాంతి తీసుకునే సుబ్రహ్మణ్యం గుర్తుకుని వచ్చి గణపతి ఆశ్చర్యపడ్డాడు. ఈ కుర్రాడు రాలేదేమిటి? పరీక్షలు కూడా అయిపోయాయి. అరే, ఎందుకు ఆలస్యం చేశాడు అని ఆలోచనలో పడ్డాడు. గణపతికి చాలా ఇష్టడైన ప్రొఫెసర్ కొడుకు సుబ్రహ్మణ్యం. ఆ బంధుత్వం కన్నా గొప్ప బంధుత్వం ఉంది గణపతికి సుబ్రహ్మణ్యంతో. అదే వ్యాయామ సంబంధం. సుబ్రహ్మణ్యం 16 ఏళ్ల వాడే గాని దాదాపు గణపతి చేసినంతసేపు ఎక్సర్సైజ్ చేస్తాడు. గణపతి సుబ్రహ్మణ్యం గురించి ఆలోచిస్తుంటే గణపతి గారు గణపతి గారు అంటూ సుబ్రహ్మణ్యం పరిగెత్తుకొచ్చాడు. మహేందర్ రెడ్డి గారి భార్య కిరసనాయిల్ పోసుకుని కాల్చుకుని చచ్చిపోయిందండి. మా ఇంటి పక్కనే కదా, అందుకని అంటూ ఒగురుస్తూ చెప్పాడు. ఏ మహేందర్ రెడ్డి అని ఆశ్చర్యపడ్డాడు గణపతి మొదట. తరువాత వెంటనే అర్థం చేసుకున్నాడు. వాడా అని కోపంగా ముఖం చిట్లించాడు. ఆ రెడ్డి గణపతి వాళ్ళ క్లాసులకు వస్తాడు. అతని బండతనంతో గణపతికి కొంత అనుభవం ఉంది. రెడ్డి గారి ఇల్లు మా ఇంటి పక్కనేగా, మా ఇంటికెళ్దారండి, మా అమ్మ మీకు చాలా సంగతులు చెబుతుంది అన్నాడు సుబ్రహ్మణ్యం. గణపతి లేచి గబగబా చొక్కా పైజామా వేసుకున్నాడు. చచ్చిపోయారా ఆవిడ? ప్రాణం ఉందా?
ఇద్దరు క్వార్టర్స్ వైపు గబగబా నడుస్తున్నారు. చచ్చిపోయిందండి. ఎందుకు అలా చేశారు ఆవిడ? ఆయన చాలా కష్టాలు పెడతాడంటండి, కొడతాడట కూడా. అమ్మని అడగండి, చెబుతుంది. మహేందర్ రెడ్డి గురించి ఏం చెప్పినా గణపతికి సందేహంగా ఉండదు. వాడు అంత త్రాష్టుడని గణపతి అభిప్రాయం. రెడ్డి సంగతులన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి గణపతికి. వారం రోజుల కిందట రెడ్డి గణపతి వాళ్ళ క్లాసులో పాఠం చెబుతున్నాడు. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి క్లాసులో స్టూడెంట్స్కి 4 మాటలు చెప్పి కరపత్రాలు పంచి వెళ్ళిపోతామని 5 నిమిషాలు టైం ఇమ్మని అడిగారు. వీల్లేదన్నాడు రెడ్డి. వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ అడిగారు. అందరూ పర్మిషన్ ఇచ్చారు సార్ అన్నారు. ఇస్తే ఇచ్చిండ్రు, నేనివ్వను, నా ఇష్టం అన్నాడు రెడ్డి. నా ఇష్టం నీ ఇష్టం కుదరదు సార్, ఇది స్టూడెంట్ సమస్య. స్టూడెంట్స్తో మాట్లాడడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అన్నారు వచ్చిన వాళ్ళు. నా స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు అన్నాడు రెడ్డి. రెడ్డి ఆ మాట అన్నాడో లేదు, క్లాస్లో స్టూడెంట్స్ అంతా పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వాలి అని అరిచారు. వాళ్లల్లో గణపతి మరీ ఎక్కువ అరిచాడు. వచ్చిన స్టూడెంట్స్లో కొందరు ఉత్సాహంగా బెంచీల్లో జొరబడి కరపత్రాలు పంచుతుంటే రామారావు టేబుల్ దగ్గర నిలబడి గబగబా మాట్లాడాడు. ఎక్కడో మీటింగ్ ఉందని చెప్పి అందరినీ తప్పకుండా రమ్మన్నాడు. స్టూడెంట్స్ అంతా తమ సమస్యలు గుర్తించి స్టూడెంట్ ఉద్యమానికి నిలబెట్టాలన్నాడు. ఉద్యమ బలం లేకపోతే సమస్యలు పరిష్కారం కావు అన్నాడు. అంతా 4-5 నిమిషాల్లో ముగించేసి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. రెడ్డి మళ్ళీ క్లాస్ తీసుకోకుండా క్లాస్లో స్టూడెంట్స్ మీద కినుకు వహించి వెళ్ళిపోయాడు. ఎంత సిల్లీ ఫెలో ఇతను అనుకున్నాడు గణపతి రెడ్డిని గురించి. స్టూడెంట్స్ వచ్చి 5 నిమిషాల టైం ఇమ్మనగానే సరే తీసుకోండి, తొందరగా ముగించి వెళ్ళండి అంటే అతని సొమ్మేం పోయేది. వాళ్లతో వాదనకు దిగి 10 నిమిషాలు వేస్ట్ చేశాడు. తన మాటలు చెల్లలేదని క్లాస్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత అల్పబుద్ధి ప్రదర్శించాడు అని కొంతసేపు రెడ్డి ప్రవర్తన గురించి ఆలోచించాడు గణపతి. మిగతా స్టూడెంట్స్ అసలు రెడ్డి ఉన్నాడా పోయాడా అనే సంగతి కూడా పట్టించుకోకుండా కరపత్రంలో సంగతుల గురించి వాదోపవాదాల్లో మునిగిపోయారు. రెడ్డి పుటపర్తి సాయిబాబా భక్తుడని కూడా గణపతికి తెలుసు. సాయిబాబా వచ్చాడని పెద్ద ఎత్తున భజనలు ప్రారంభమైనప్పుడు హేతువాద సంఘ విద్యార్థులేవో కరపత్రాలు వేసి భక్తుల సభలో పంచడానికి పోతూ రూమ్లో ఉన్న గణపతిని కూడా లాక్కుపోయారు. ఆ సభలో భక్త బృందాన్ని చూస్తే గణపతికి ఆశ్చర్యంతో కళ్ళు తిరిగాయి. పందిరి చుట్టూ ఆమడ దూరం కార్లు, స్కూటర్లు, పోలీస్ వ్యాన్లు. భగవంతుడి ఆవరణం దగ్గర పోలీస్ వ్యాన్లేమిటి అనుకున్నాడు గణపతి. స్టూడెంట్స్ పంచడానికి తెచ్చిన కరపత్రాలేమిటో అప్పటిదాకా చూడలేదు గణపతి. సాయిబాబా తన మహిమల్ని మా ముందు ప్రదర్శిస్తాడా అనే కరపత్రాలు చకచకా పంచుతున్నారు వాళ్ళు. గణపతి ఒక కరపత్రం సంపాదించుకుని ఒక పక్క నిలబడి చదువుతున్నాడు. కరపత్రాలు సభలో కనపడ్డాయో లేదో బాబా భక్తులు గందరగోళపడుతూ లేచిపోయారు. ఎవరికి దొరికిన స్టూడెంట్ని వాళ్ళు వాటేసుకుని లాక్కుపోయి పోలీసులకు అప్పగించారు. బాబా సేవలో మహేందర్ రెడ్డి మహోత్సాహంగా స్టూడెంట్స్ని పోలీసులకి అప్పగించాడు. సాయిబాబా తన మహిమల్ని మా ముందు ప్రదర్శిస్తాడా అని స్టూడెంట్స్ అడిగితే ఇంత భయం ఎందుకు వీళ్ళకి? తన మహిమల్ని ప్రదర్శించి నా శక్తుల్ని ఓడించమని బాబానే అడగరాదా ఈ భక్తులంతా? అవతల భగవత్ స్వరూపుడు ఉండగా అతను తన మహిమలతో స్టూడెంట్స్కి బుద్ధి చెప్పడం పోయి పోలీసుల సహాయం ఎందుకు వీళ్ళకి అని చీదరపడుతూ బయటికి వచ్చేశాడు గణపతి. రెడ్డి పరమమూర్ఖుడే అన్నాడు స్వగతంలాగా. ఆయన చాలా చెడ్డవాడటండి. పాపం ఆవిడ ఎప్పుడు మా అమ్మకు చెప్పుకుని ఏడ్చేది. మా ఇంటికి రావడానికి కూడా భయపడేది. ఆడవాళ్లతో కూడా మాట్లాడనివ్వడట. రేడియో పాటలు పెద్దగా పెట్టేసి తిట్టడం, కొట్టడం చేస్తాడట. అప్పుడప్పుడు ఇంటికి తాళం పెట్టేసి బయటకు పోతాడట. గణపతి తల జాడించుకున్నాడు. వినలేకపోయాడు. కోపంతో బుసబుసా పొంగాడు. చంపేయాలవాణ్ణి అని పిడికిలు బిగించాడు. పాపం బాధలు భరించలేక చచ్చిపోయింది అంటుంది మా అమ్మ. అంతే, అలాంటి దుష్టుణ్ణి ఎంతకాలం భరిస్తుంది? అందుకే అంత ఘోరం చేసుంటుంది. మహేందర్ రెడ్డి ఇంటి ముందు పెద్ద పోలీస్ వ్యాన్ ఉంది. 2 కార్లున్నాయి. ఇరుగు పొరుగు 5-6 కన్నా ఎక్కువ లేరు. గుమ్మంలోకి వెళ్లేటప్పటికే వెంట్రుకలు కారిన వాసన లాంటి వాసన కొడుతుంది. ఇంటి ముందు వరండాలో పెద్ద ఘర్షణ జరుగుతుంది. నిజాముద్దీన్కి పోలీస్ ఆఫీసర్కి. నిజాముద్దీన్ గణపతికి బాగా తెలిసిన లెక్చరర్. అతని మీద గణపతికి మంచి అభిప్రాయం ఉంది. అతని కేకల్ని గణపతి నోరు తెరుచుకుని వింటున్నాడు. నిజాముద్దీన్ కంఠమంతా బొంగురిపోయినట్టుంది. కోపంతో ఊగిపోతున్నాడు. నేను సాక్ష్యం ఇస్తాను సార్. నేను సాక్ష్యం ఇస్తానంటే మీరెందుకు రాసుకోరు? నా కళ్ళతో నేను చూసా. పొద్దున్నే నేను మిల్క్ బూత్కి పోతూ బెడ్ మీద అద్దాల్లో నుంచి ఎర్రటి వెలుగు చూసా. వెంటిలేటర్స్లోంచి పొగ రావడం కూడా చూసా. ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని కంగారుగా తలుపులు బాదితే రెడ్డి తలుపులు తీయడే.
బరబరా ఏదో లాగిన చప్పుళ్ళు వినపడతాయి గాని ఇతను పావుగంట దాకా పలకడు. కృష్ణమూర్తి గాని పిలుచుకొద్దామని వాళ్ళ ఇంటికి పరిగెత్తాను. మేమిద్దరం వచ్చేటప్పటికి తలుపులు బార్లా తీసి వరండాలో గోలగోల పెట్టి గంతులేస్తున్నాడు రెడ్డి. నా పద్మ, నా రాణి, నా దేవి, నా దేవత అని అరుస్తున్నాడు. ఏమిటి రెడ్డి గారు, ఏమైంది అని కృష్ణమూర్తి గారు కంగారు పడుతూ అడిగితే, వంటింట్లో ప్రమాదం అయిందండి అనేసి మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు. మేము అలా ఉండగానే మీరు వ్యాన్తో వచ్చేశారు. మీకు ఫోన్ ఎవరు చేశారు? ఇరుగు పొరుగుల అయినా పిలవకుండా పోలీసులను ఎలా పిలిచాడు రెడ్డి? ఇది ముమ్మాటికి హత్యే గాని ఆత్మహత్య కాదండి. మీరు తక్షణం కేసు రాసుకోవాలి అని పొట్లాడుతున్నాడు నిజాముద్దీన్. రెడ్డి బంధువులట ఇద్దరు. పోలీసులు రాగానే వాళ్ళ కార్ల మీద వచ్చేశారు. మిస్టర్ నిజాముద్దీన్, నోరు సంభాళించుకో. మహేందర్ ఎలాంటి వాడో తెలియకుండా నిందలు వేశావంటే జైలు పాలవుతావు అని ఇంగ్లీష్లో బెదిరిస్తున్నాడు నిజాముద్దీన్నే. పోలీస్ ఆఫీసరు నిజాముద్దీన్తో మహా నిర్లక్ష్యంగా, మీరు చెప్పినట్లు నడవడానికి మేమిక్కడ లేము. మా డిపార్ట్మెంట్ రూల్సే మాకున్నాయి. వాటి ప్రకారం మేము పోతాం అనేసి బూట్లు టకటకలాడిస్తూ ముందు గదిలోకి పోయి కుర్చీలో కూర్చుని మొహం కప్పేసుకుని కుమిలిపోతున్న రెడ్డి దగ్గరికి పోయి భుజం మీద తట్టాడు. అరే మహేందర్, ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఊరుకో, మనమేం చేస్తాం, అంతా ఆ బాబా మీద భారం పెట్టు అని ఓదారుస్తున్నాడు. వాళ్ళ బంధుత్వం మొదట రెడ్డి బంధుత్వం, తర్వాత బాబా బంధుత్వం, చివరికి బ్యాంకు చెక్కు బంధుత్వం. అక్కడి వాతావరణం భరించలేనంత ఘోరంగా ఉంది గణపతికి. శవాన్ని తీసుకుపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. శవం దహనం అయిపోతే రెడ్డి నేరాన్ని రుజువు చేయడం అసాధ్యం. శవాన్ని ఆపించడం ఎలాగా? గణపతికి రామారావు గుర్తొచ్చాడు. అప్పటికే గణపతి హాస్టల్ వైపు పరుగులంకించుకున్నాడు. వ్యాయామం ప్రారంభించిన 2 ఏళ్లలోనూ ఇప్పుడే మొట్టమొదటిసారి అతని పరుగు సార్థకమైంది. బస్టాండ్లో నిల్చున్న రామారావుని 2 నిమిషాల్లో అందుకున్నాడు గణపతి. మీరు తొందరగా వచ్చేయాలండి. మహేందర్ రెడ్డి భార్యని హత్య చేసి చంపేశాడు. శవాన్ని తొందరగా తీసుకుపోవాలని చూస్తున్నారు. రామారావు గారు, మనమేం చేయలేమా? ఏదన్నా చెయ్యాలండి. వాడికి పెద్ద శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలి అంటూ సంగతంతా చెప్పాడు. రామారావు కూడా విషయం కొత్తగా విని కంగారు పడ్డాడు. హాస్టల్స్లో స్టూడెంట్స్ ఎవరూ లేరే, సెలవులు కదా, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. పదండి చూద్దాం అని హాస్టల్ వైపు పరిగెత్తాడు. 3 హాస్టళ్లు తిరిగితే 40 మందిని కూడగట్టగలిగాడు. 4-5గురితో ఎంతంత వాదాలో. ఆత్మహత్య చేసుకుంటే ఇంత గందరగోళం ఏమిటి అంటారు వాళ్ళు. ఆత్మహత్యో హత్యో తేలాని ముందు మనం పోయి శవాన్ని ఆపించాలి అంటారు వీళ్ళు. హత్యేనని మీకెట్లా తెలుసునండి? మాకు తెలుసునని మేము అనడం లేదండి. అక్కడ వాతావరణం అంతా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇంత ఘోరం మన కళ్ళ ముందు జరిగిపోతుంటే సారీ సార్, రాలేం అని బస్ కోసం పోయారు 2-3. గణపతికి వాళ్ళని చావు బాధాలన్నంత కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు. ఉన్నవాళ్ళం పోదాం పదండి అని దాదాపు 40 మందిని తీసుకుని బయలుదేరాడు రామారావు. క్వార్టర్స్లో రెడ్డి ఇంటి ముందుకు వెళ్లేటప్పటికే శవం రెడ్డి బంధువుల కారులో ఎక్కించి దానికి ముందు పోలీస్ వ్యాన్ పెట్టి వెనకాల 2 కార్లు పెట్టి కదలబోతున్నారు శ్మశానానికి. స్టూడెంట్స్ అంతా కేకలతో వెళ్లి కార్లని చుట్టుముట్టారు. హత్యో ఆత్మహత్యో తేల్చాలి, శవాన్ని పోస్టుమార్టంకి పంపాలి, నిజాముద్దీన్ గారి సాక్ష్యం రాసుకోవాలి అంటూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. విద్యార్థులకి పోలీస్ ఆఫీసర్కి కొంతసేపు మాటల ఘర్షణ జరిగింది. విద్యార్థుల్ని మర్యాదగా వెళ్ళిపోమన్నాడు పోలీస్ ఆఫీసర్ని మర్యాదగా వెనక్కి నడవమన్నారు విద్యార్థులు. అప్పటికి రయ్యమంటూ ఇంకో పోలీస్ ట్రక్ వచ్చింది. ఆ ట్రక్కు రాగానే పాత పోలీసులు, కొత్త పోలీసులు అందరూ కలిసి కిందకి దూకి విద్యార్థుల్ని లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. గణపతికి ఇంకా కొందరికి అది అనుకోని పరిణామం. అయినప్పటికీ విద్యార్థులంతా జంగకుండా ఎదురు తిరిగి నిలబడ్డారు కొంతసేపు. గణపతి 4 పోలీసుల్ని పిల్లి మొగ్గలయించాడు. పోలీసులు కూడా బల సంపన్నులేగాక అంతకన్నా బలం ప్రదర్శించడం గణపతికి సాధ్యం కాలేదు. కొన్ని నిమిషాల్లో పోలీస్ వ్యాన్ ముందు ఉన్న విద్యార్థులు చెదిరిపోయారు. వ్యాన్ ముందుకు కొంచెం ఖాళీ రాగానే వ్యాన్ స్పీడ్గా స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. దాని వెనుక శవం ఉన్న కారు దాటేసింది. దాని వెనుక మరో 2 కార్లు జారుకున్నాయి. ఈ లోపల ఇంకా పెనుగులాడే స్టూడెంట్స్ కొందరిని ట్రక్కులోకి లాక్కుపోయారు పోలీసులు. ట్రక్కు పోలీసు స్టేషన్ వైపు పోయింది. స్టేషన్కి తీసుకుపోయిన వాళ్ళందరినీ లాంఛనంగా కొట్టి సాయంత్రానికి విడిచిపెట్టారు. ఒక ద్రోహి తప్పుకుపోయాడు, భయంకరమైన నేరం చేసిన దుర్మార్గుడు తప్పుకుపోయాడు అని గణపతి రామారావుతో 1,00,000 సార్లన్నా అన్నాడు. మీ పిచ్చి గాని, శవాన్ని పరీక్షకు పంపితే మాత్రం సరైన రిపోర్టు వస్తుందనుకుంటున్నారా? డాక్టర్కి లంచం ఇస్తే చాలు, అది చక్కగా ఆత్మహత్య అని రాస్తాడు.
లేకపోతే ఆ కేసు కోర్టులో నిలబడకుండా అయ్యేలాగా ఏదో తప్పుడు రిపోర్ట్ రాస్తారు. ఆ శవాన్ని పోస్టుమార్టంకి పంపడం, కేసు రాసుకోవడం, కోర్టులో కొన్నాళ్ళు కేసు నడవడం, ఇదంతా రెడ్డికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వాడిని ఇబ్బందుల్లో పెట్టాలన్నదే మన ప్రయత్నం. కానీ వాడికి ఏదో శిక్ష పడుతుందని మీరు కలలో కూడా అనుకోవద్దు. అంత న్యాయం అమలు జరుగుతుందంటే మనకి ఉద్యమాలే అవసరం అన్నాడు రామారావు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళంతా క్యాంపస్లో బండల మీద కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సుబ్రహ్మణ్యం ఒక పేపర్ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఈ వార్త వేశారండి సాయంత్రం పేపర్లో అంటూ పేపర్ విప్పి చూపించాడు. ఆ వార్త ఇలా ఉంది: యూనివర్సిటీ లెక్చరర్ క్వార్టర్స్లో ఒక ఇంట్లో ఈరోజు ఉదయం శ్రీమతి పద్మావతి అనే గృహిణ నైలాన్ చీరకు నిప్పంటుకుని అక్కడికక్కడే మరణించాడు. భార్యను అగ్నిజ్వాలల నుండి రక్షించబూరిన శ్రీ మహేందర్ రెడ్డి స్వల్పమైన గాయాలతో అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ కేసుని ప్రముఖ పోలీస్ అధికారి శ్రీ రాజారెడ్డి గారు దర్యాప్తు చేశారు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు చాలాసేపు. రామారావే మొదట మాట్లాడాడు. మనం ఊరికే విచారపడి లాభం లేదు. గొంగళిలో తిండి తింటూ వెంట్రుకలు ఏరడం లాంటిది ఇది. ఇలాంటి అక్రమాలపై మనం ప్రతిఘటన ఆచరణలో చూపించాలి. ఎల్లకాలం ఈ అక్రమాలే రాజ్యమేలుతాయని అనుకోకండి. వాళ్ళు నెమ్మదిగా హాస్టల్ వైపు నడక సాగించారు. గణపతి చాలాసేపు నుంచి మౌనంగా ఉన్నాడు. రామారావు గారు, ఈ పూట నుంచి నాకు మీరేదైనా పని చెప్పండి, చేస్తాను అన్నాడు. రామారావు కొంచెం ఆశ్చర్యపడి స్నేహపూర్వకంగా నవ్వి, ఈ పూట నుంచేనా? అంత తొందరేముంది? ఈసారి పని ఉన్నప్పుడు చెప్తాలేండి అన్నాడు గణపతి భుజం మీద చేయి వేస్తూ. నేను పని చేస్తానంటే మీరు నమ్మడం లేదా? ఉదయం నేను మీకోసం పరిగెత్తుకు వచ్చేటప్పటికి మీ బస్ స్టాప్లో దొరికారు. మీరు అప్పటికే వెళ్ళిపోయి ఉంటే ఇవాళ జరిగిన పని జరిగేదే కాదు. నాకేం చేయాలో తెలియక బాధపడి దిగులు పడి ఊరుకునేవాణ్ణి. మీరు లేకపోయినా నేను ఆ పని చేయించే సమర్థత నాకెందుకు ఉండకూడదు? ఆ క్షణం నుంచే నాకు కనిపిస్తుంది నేనింత ఉపయోగం లేనివాడిగా ఉండకూడదు. చెప్పండి, నాకేదైనా పని చెప్పండి. నేను కొంచెం ఉపయోగపడేలాగా చూడండి. రామారావు కాసేపు మాట్లాడలేదు. కాసేపటికి నాతో రండి అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.